నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. పసిపిల్లలు కడుపారా పాలు తాగుతుంటే తల్లికి అంతకు మించిన తృప్తి మరొకటి ఉండదు. మారం చేయకుండా ఉగ్గు గిన్నెలోని పాలన్నీ తాకిస్తే ఆ తల్లి మనసు పరవశించిపోతుంది. కొత్తగా చేసిన చిరుతిండ్లను పిల్లలు కడుపు నిండుగా తింటుంటే తన బొచ్చే నిండినంతగా తల్లి సంబరపడిపోతుంది. కానీ తాగిన పాలు తాగినట్టే, తిన్న ఉగ్గు తిన్నట్టే బయటికి వచ్చేస్తుంటే, బల్లున వాంతి చేసుకుంటూ ఉంటే తల్లికే కాదు ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. నిజానికి పిల్లల్లో వాంతులకు చాలాసార్లు భయపడాల్సినంత సమస్యేమీ ఉండకపోవచ్చు. కానీ అరుదుగానే అయినా పిల్లల్లో వాంతులు అనేవి తీవ్ర సమస్యలకు సంకేతాలు కావచ్చు. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే బిడ్డ ప్రాణాలకే ముప్పు తలెత్తవచ్చు. పసిపిల్లల్లో వాంతులకు కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో ఏదో కలియ తిప్పుతున్నట్టు, లోపలున్నదంతా పైకి తన్నుకొస్తున్నట్టు, పేగులన్నీ లుంగలు చుట్టుకుపోతున్నట్టు, ఏదో తెలియని బాధ, వికారం. వాంతికి ముందు సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది. నిజానికి వాంతిని ఒక రకంగా మనల్ని కాపాడే ప్రక్రియ అని చెప్పుకోవాలి. చెడిపోయిన ఆహారం తినడం, కలుషితమైన నీటిని తాగడం మూలంగా బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల వంటివి మనకు తెలియకుండానే జీర్ణకోశంలోకి ప్రవేశించవచ్చు. ఇలాంటి వాటిని శరీరం వాంతి రూపంలో తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. చాలా సందర్భాల్లో జరిగేది ఇదే. పిల్లల్లో కనబడేవి చాలా వరకు ఇలాంటి వాంతులే. వీటికి తోడుగా విరేచనాలు కూడా ఉండొచ్చు. వీటితో పెద్ద ప్రమాదమేం లేదు. ఓఆర్ఎస్ ద్రావణం పట్టడం, అవసరమైతే వాంతులు తగ్గే మందులు వేయడం వంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే 1-2 రోజుల్లోనే తగ్గిపోతాయి. అయితే కొన్ని రకాల వాంతులు విడవకుండా పదే పదే వేధిస్తూ ఉంటాయి. కొద్ది రోజుల పాటు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుంటాయి. ఇవి పిల్లలను చాలా ఇబ్బంది పెడతాయి. కొన్ని రకాల వాంతులకు తీవ్రమైన సమస్యలు కూడా కారణం కావచ్చని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో వాంతులు అవటానికి కారణాలు అంటే ఫస్ట్లో అప్పుడే పుట్టిన బేబీస్, నవజాత శిశువుల్లో కూడా వామిటింగ్స్ అది అవ్వచ్చు. ఒకటప్పుడు ఫీడ్ తీసుకున్న తర్వాత చిన్న నాట్ ఎగ్జాక్ట్లీ వామిటింగ్, చిన్న పొసెటింగ్ అంటారు, అంటే రీగజిటేషన్ అంటారు. తీసుకున్న మిల్క్ లోపలికి వెళ్ళింది, ఒకటప్పుడు కొంచెం రీగజిటేషన్ అంటే నోట్లోకి వచ్చి చిన్న వామిట్ లాగా బయటికి రావచ్చు. ఆ పొసెటింగ్ రీగజిటేషన్ ఆఫ్ ఫీడ్స్ అనేది నవజాత శిశువుల్లో కామన్ గానే ఉంటుంది. దానికైతే స్పెసిఫిక్ గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. బేసికలీ కొంచెం అట్లా వామిట్స్ అయినప్పుడు బేబీని ప్రాపర్ గా ఫీడింగ్ టెక్నిక్, ఫీడింగ్ పొజిషన్, కరెక్ట్ పొజిషన్లో మనం ఫీడ్ చేస్తున్నామా లేదా, తర్వాత ఫీడ్ చేసిన తర్వాత ప్రాపర్గా బర్పింగ్ అది చేయటం, అంటే వెనకాల 30 మిల్క్ విధంగా సాఫీగా లోపలికి వెళ్ళేటట్టు ప్రాపర్ బర్పింగ్ అది చేస్తే చాలా వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇనీషియల్గా ఉన్నా సరే సెటిల్ అయిపోతుంది. దానికి ఏమి స్పెసిఫిక్గా మెడికేషన్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. పిల్లల్లో వాంతులకు రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. ఇవి ఆయా వయస్సులను బట్టి ఆధారపడి ఉంటాయి. నెలల పిల్లలు తల్లిపాలతో పాటు గాలిని మింగుతుంటారు. ఇది బయటకొచ్చే క్రమంలో పాలను కూడా వెంటబెట్టుకొస్తుంది. కొందరికి పుట్టుకతోనే పేగులు మరొక వైపుకు తిరిగి ఉండడం వల్ల విడవకుండా పసరు వాంతులు అవుతుంటాయి. అలాగే పేగులో ఎక్కడైనా అడ్డంకి తలెత్తినా కూడా వాంతులకు దారితీస్తుంటుంది. పేగు పూర్తిగా ఏర్పడకుండా మధ్యలో కొంత భాగం ఖాళీగా ఉన్న వారిలోనూ, పేగుల్లో రక్షణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల, పేగుల గోడల్లో తలెత్తే ఇన్ఫెక్షన్ మూలంగాను, నాడులు సరిగ్గా అభివృద్ధి చెందకపోవటం వల్ల, పేగుల్లో కొంత భాగంలో కదలికలు తగ్గడం వల్ల కూడా పసరు వాంతులు రావచ్చు. ఇక 6 నుంచి 9 ఏళ్లలోపు పిల్లల్లో వాంతులకు పేగులు ఒకదానిలోకి మరొకటి చొచ్చుకెళ్లడం, హెర్నియాలు, పేగుల్లో అడ్డంకులు, మెదడులో ఒత్తిడి, ఎంజైమ్ల లోపాలు కారణాలుగా ఉంటాయి. 9 ఏళ్లు దాటిన పిల్లల్లో అపెండిక్స్ వాపు రావడం, మధుమేహం కారణంగా కీటో అసిడోసిస్ వంటి సమస్యలు తలెత్తి వాటి మూలంగా వాంతులవుతూ ఉంటాయి.
గ్యాస్ట్రో ఈసోఫెజిల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. అంటే మెయిన్గా రిఫ్లక్స్ అనమాట. చిన్న బేబీస్లో అప్పుడే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి ఫస్ట్ 1 month అయితే ఫస్ట్ 6 months చిల్డ్రన్లో కూడా ఈ రిఫ్లక్స్ ప్రాబ్లం అనేది ఉండొచ్చు. ఎస్పెషల్లీ ప్రీటర్మ్ బేబీస్లో కూడా, అంటే నెలలు నిండకుండా పుట్టిన బేబీస్లో కూడా ఈ గ్యాస్ట్రో ఈసోఫెజిల్ రిఫ్లక్స్ ప్రాబ్లమ్ ఉండొచ్చు అనమాట. ప్రీటర్మ్ బేబీస్లో ఇంకా మోర్ కామన్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 6-7 బేబీస్ అవుట్ ఆఫ్ 10 బేబీస్కి ఎంతో కొంత సమ్ డిగ్రీ ఆఫ్ రిఫ్లక్స్ ప్రాబ్లం అనేది ఉండొచ్చు, ఎస్పెషలీ ఇన్ ప్రీ టర్మ్స్. బట్ టర్మ్ బేబీస్లో కూడా ఉండొచ్చు అనమాట. సో దానిలో ఏంటంటే తీసుకున్న రిఫ్లక్స్ అంటే తీసుకున్న మిల్క్ లోపలికి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళిన తర్వాత కొంత పార్ట్ ఆఫ్ ది మిల్క్ మళ్ళీ లోపలికి నుంచి బయటికి వచ్చి వామిట్ లాగా అవుతుందన్నమాట. దట్ ఈస్ డ్యూ టు రిఫ్లక్స్. రిఫ్లక్స్ అంటే మెయిన్గా ఈ అన్నవాహికి స్టమక్కి మధ్యలో స్పింక్టర్ ఉంటుందన్నమాట. అంటే ఒక లిడ్ లాగా మూత లాంటిది స్పింక్టర్. మామూలుగా మిల్క్ అది తీసుకున్న తర్వాత అన్నవాహిక నుంచి స్టమక్లోకి వెళ్తుంది, దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది. కానీ కొంతమంది బేబీస్లో, టర్మ్ బేబీస్లో కానీ ఎస్పెషల్లీ ప్రీ టర్మ్ బేబీస్లో, నెల నిండకుండా పుట్టిన బేబీస్లో ఆ స్పింక్టర్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోవచ్చు. దాని వలన స్పింక్టర్ లూజ్గా ఉండటం వలన, అక్కడ టోన్ అది తక్కువగా ఉండటం వలన, అది కొంచెం రిలాక్స్డ్గా ఉండటం వలన లోపల తీసుకున్న స్టమక్లో ఉన్న మిల్క్ మళ్ళీ పైకి రిఫ్లక్స్ లాగా పై వరకు వచ్చేసి అన్నవాహిక తర్వాత నోట్లోకి వచ్చి అక్కడి నుంచి వామిట్ అవుతుంది. సో దాన్ని గ్యాస్ట్రో ఈసోఫెజిల్ రిఫ్లక్స్ అంటారు. ఇది కామన్గానే చూస్తూ ఉంటాము. యూజువల్గా ఎలా ప్రెజెంట్ అవుతారంటే ఈ రిఫ్లక్స్ ఉన్నవాళ్ళు మెయిన్గా వామిటింగ్స్, అంటే వాంతులు తీసుకున్న మిల్క్ వామిట్ అయిపోవటము. అంటే కొంతమందికి కొంత పర్సంటేజ్, ఒక 25% ఆఫ్ ది ఫీడ్ వామిట్ అవ్వచ్చు, కొంతమందికి 50% ఆఫ్ ది ఫీడ్ వామిట్ అవ్వచ్చు, కొంతమందికి తీసుకున్న ఫీడ్ చాలా వరకు అది వామిట్ అయిపోవచ్చు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, వాళ్ళకి కొంచెం అబ్డామినల్ డిస్కంఫర్ట్, పొట్టలో డిస్కంఫర్ట్ ఉండటం కానీ, పెయిన్ లాగా రావటం కానీ, లేకపోతే అన్నవాహికలోకి మిల్క్ విత్ యాసిడ్ రిఫ్లక్స్ లాగా వస్తుంది కాబట్టి ఆ డిస్కంఫర్టు, ఆ అనీజీనెస్ ఉంటుంది. దాని వలన అన్కంఫర్టబుల్గా ఉంటాము, కొంచెం క్రయింగ్ ఎపిసోడ్స్ అంటే ఏడుస్తూ ఉంటాము. తర్వాత వామిటింగ్స్ అవి కూడా ఒక్కొక్కప్పుడు సివియర్గానే ఉండొచ్చు అనమాట. దానివల్ల కొంచెం పొజిషనింగ్ ఆఫ్ ది బేబీ బాడీ అది కూడా కొంచెం వెనక్కి వెళ్ళినట్టు అట్లా ఆర్చింగ్ ఉంటాము. తర్వాత డిఫరెంట్ పోస్చరింగ్లో ఆ డిస్కంఫర్ట్ ఉంటే ఆ చేతులు కాళ్ళు కొంచెం గట్టిపడినట్టుగా అట్లా బిగుసుకున్నట్టు ఉండి ఈ తల నెక్ అది వెనక్కి వెళ్ళి ఆ పోస్చరింగ్లో పెట్టచ్చు అనమాట. సో అది కూడా రిఫ్లెక్స్ ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ కూడా ఉండొచ్చు. వన్స్ మనము క్లినికల్గా అది రిఫ్లెక్స్ అని మనం కన్విన్స్ అయినప్పుడు దానికి కొన్ని టెస్టులు కూడా అవసరాన్ని బట్టి చేస్తాము. కొన్నిసార్లు టెస్టులు లేకుండానే మెడికేషన్స్ అవి ఇస్తాం అనమాట. పిల్లల్లో వాంతులకు చాలా సందర్భాల్లో భయపడాల్సినంత పెద్ద కారణాలేవి ఉండవు. కానీ చిమ్మినట్లుగా వాంతులవ్వడం, ఆకుపచ్చగా పసుపు రంగులో వాంతులవ్వడం, వాంతులో రక్తం ఛాయలు కనిపించడాన్ని తీవ్రంగా తీసుకోవాలి. వీటి వెనుక ప్రమాదకరమైన కారణాలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పసిపిల్లల్లో వాంతుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు వాంతి చేసుకోవడం సహజమే. అయితే కొందరు తరచుగా విడవకుండా వాంతులు చేసుకుంటారు. చిన్నపిల్లల్లో చాలా మందిలో ఎలాంటి ఆయాసం లేకుండా పాలు గొంతులోకి వచ్చేసి కొద్దిగా ముద్దలుగా వాంతులవుతూ ఉంటాయి. చాలాసార్లు ఇవి తల్లి భుజం మీదే కారిపోతుంటాయి కూడా. ఇవేవి ప్రమాదకరం కాదు, కానీ కాస్త దూరం వరకు చిమ్మినట్లు వాంతులవుతుంటే లోపలేదో సమస్య ఉంది అని అర్థం. పేగుల్లో ఏదైనా అడ్డంకి ఉన్నప్పుడు ఆహారం దాన్ని దాటుకుని వెళ్లలేక ఎగదన్నుకొని వచ్చి చిమ్మినట్టు వాంతవుతుంది. అలాగే కాలేయంలో ఏవైనా సమస్యలున్నప్పుడు కూడా పిల్లల్లో పసుపు ఆకుపచ్చ రంగులో పసరు వాంతులవుతుంటాయి. కొందరిలో రక్తపు వాంతులు, మలం వాంతులు కూడా అవుతాయి. పిల్లల్లో వాంతులవ్వడాన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా పరిగణించాలి. తరచూ వాంతులవుతున్నప్పుడు, రోజురోజుకి బరువు తగ్గిపోతున్నప్పుడు, దూరంగా చిమ్మినట్టు వాంతవుతున్నప్పుడు, వాంతులు ఆకుపచ్చగా పసరు రంగులో ఉంటున్నప్పుడు, రక్తపు వాంతులు అవుతున్నప్పుడు పరిస్థితిని ప్రమాదకరంగా భావించాలి. కడుపు నొప్పి తీవ్రమవుతూ వాంతులవ్వడం, వాంతి అనంతరం మూర్ఛ రావడం,
డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనబడడం, కడుపుబ్బరంతో వాంతులవ్వడం ఇవి కూడా ప్రమాదకర సంకేతాలే. వన్స్ మనము క్లినికల్గా అది రిఫ్లెక్స్ అని మనం కన్విన్స్ అయినప్పుడు దానికి కొన్ని టెస్టులు కూడా అవసరాన్ని బట్టి చేస్తాము. కొన్నిసార్లు టెస్టులు లేకుండానే మెడికేషన్స్ అవి ఇస్తాం అనమాట. దానికి టెస్టులు వచ్చేసరికి డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. కొన్నిసార్లు బేరియం స్వాలో టెస్ట్ అని, కొన్నిసార్లు మిల్క్ స్కాన్ అని చేస్తాము. కొన్నిసార్లు లోపల ఈసోఫేజియల్ pH మానిటరింగ్ అని ఉంటుంది. అంటే అన్నవాహికలో pH అంటే లోపల యాసిడ్ స్టమక్లో నుంచి రిఫ్లక్స్ అవ్వటం, అన్నవాహికలో యాసిడ్ పైకి వస్తుంది కాబట్టి అక్కడ pH ఎంత ఉంటుంది అనేది టెస్ట్ చేసి మానిటరింగ్ ఇది ఉంటుంది అనమాట, pH మానిటరింగ్. సో అలా ఈ టెస్ట్ల ద్వారా రిఫ్లెక్స్ అనేది మనకి కన్ఫర్మ్ అవుతుంది. కొన్నిసార్లు మనకి సిమ్టమ్స్తోనే డెఫినెట్గా రిఫ్లెక్స్ అనిపిస్తే కనుక దానికి యూజ్ చేసే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, యాంటీ రిఫ్లెక్స్ మెడికేషన్స్ లైక్ లాన్సెప్రజోల్ కానీ, ప్యాంటాప్రజోల్ కానీ, ఆర్ డోంపెరిడోన్ కానీ, ఇట్లా యాంటీ రిఫ్లెక్స్ మెడికేషన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండొచ్చు. చాలాసార్లు ఈ మెడికేషన్స్తో ఈ వామిటింగ్స్ సెటిల్ అయిపోతాయి. అవి కొన్ని వారాల పాటు, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు ఈ మెడిసిన్స్ వాడతాము. వీళ్ళల్లో కొంతమందికి అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్, వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా ఉండి ఇట్లా సివియర్ రిఫ్లెక్స్ ఉండి మెడిసిన్స్తో కూడా రెస్పాన్స్ రాకపోతే కనుక వాళ్ళకి సర్జరీ కూడా అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్లు సివియర్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు సర్జరీ వరకు కూడా వెళ్తాం అనమాట. పీడియాటిక్ సర్జన్స్ ఈ సర్జికల్ ప్రొసీజర్ చేస్తారు. రిజల్ట్స్ అవి కూడా బాగుంటాయి. తర్వాత 3 నుంచి 6 వారాలు వయసు ఉన్నప్పుడు యూజువల్గా కొంతమందికి వామిట్స్ అది అవ్వచ్చు. వామిట్ అయినప్పుడు కూడా ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే తీసుకున్న మిల్క్ నోట్లోకి వచ్చేసి ప్రొజెక్టైల్ అంటే బయటికి తన్నేసినట్టు అట్లా వామిట్ అవ్వటము, ఒకసారి ఇసిరి కొట్టినట్టు వామిట్ అవుతూ ఉంటుంది. దాన్ని ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటారు. అది జస్ట్ మిల్కే వామిట్ అవుతుంది. దానిలో బైల్ అంటే పసర కానీ గ్రీన్గా ఉండటం కానీ అలా ఉండదు, జస్ట్ మిల్కే వామిట్ అవుతుంది. ఆ విధంగా వామిట్స్ అయినప్పుడు యూజువల్గా 3 to 6 weeks ఏజ్లో యూజువల్ ప్రెజెంటేషన్ అట్లా అయినప్పుడు పైలోరిక్ స్టినోసిస్ అంటారు. ఇడియోపతిక్ హైపర్ట్రోఫిక్ పైలోరిక్ స్టినోసిస్ అని మెడికల్ టర్మ్. దానిలో ఏమవుతుందంటే స్టమక్లో కింద భాగంలో అక్కడ మజిల్ కొంచెం థిక్గా ఉండి దాని వలన అక్కడ స్టమక్లో నుంచి కిందకి వెళ్ళవలసిన మిల్క్ కిందకి ఫ్రీగా ఫ్లో అవ్వదనమాట. సో దానిలో కొంత పార్ట్ ఆఫ్ మిల్క్ అక్కడ స్టమక్లోనే ఉండిపోయి ఆ మిల్క్ రిఫ్లెక్స్ లాగా ఆ మిల్క్ మళ్ళీ వామిట్ లాగా బయటకు వచ్చేయటము, అది వామిట్ అయినప్పుడు అలా ఇసిరి కొట్టినట్టు వామిట్ అవ్వటం అట్లా అవుతుంది. సో దాన్ని పైలోరిక్ స్టినోసిస్ అంటారు. సో అలా ఉన్నప్పుడు దానికి డెఫినెట్గా ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆపరేషన్కి వెళ్ళిన ఇబ్బంది ఏముండదు, సర్జికల్ రిజల్ట్స్ అవి కూడా చాలా బాగుంటాయి. సో రికవరీ అది కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుంది. పిల్లలకు తరచూ వాంతులవుతున్నప్పుడు క్రమక్రమంగా ఒంట్లో నీటి శాతం తగ్గుతుంటుంది. దీంతో కళ్ళు లోపలికి పోవడం, నాలుక పొడిబారడం, నీరసం, మూత్రం సరిగ్గా రాకపోవడం వంటి లక్షణాలు పొడచూపుతాయి. రక్తంలో ఎలక్ట్రోలైట్ల స్థాయిలు పడిపోతాయి. దీన్ని పట్టించుకోకపోతే ప్రాణాపాయ స్థితి కూడా తలెత్తవచ్చు. తరచుగా వాంతులు కావడం వల్ల అన్నవాహికలో సన్నటి పగుళ్ళు ఏర్పడి వాంతితో పాటు రక్తం కూడా పడొచ్చు. మరీ చిన్నపిల్లల్లో ఊపిరితిత్తుల్లోకి వాంతి వెళ్లకుండా చూసే రక్షణ వ్యవస్థ సరిగ్గా ఉండదు. దీంతో కొంత వాంతి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇది న్యూమోనియాకు దారితీస్తుంది. వీరిలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి మూర్ఛ కూడా రావచ్చు. ఒక్కోసారి నిద్రలోనే వాంతి వచ్చి పిల్లలు హఠాత్తుగా చనిపోవచ్చు కూడా. అలాగే దీర్ఘకాలం వాంతులు వేధిస్తూ ఉంటే బరువు తగ్గిపోతుంది. జీర్ణాశయ రసాలు పైకి ఎగదన్నుకుని రావడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర సైతం దెబ్బతినొచ్చు. ఛాతీలో మంట, నోరు చేదుగా అనిపించడం వంటివి వేధించవచ్చు. కొంత వయసు ఉన్న పిల్లల్లో కానీ ఒక 6 months దాటిన పిల్లల్లో 6 months to 1 year ఏజ్ పిల్లల్లో కానీ, తర్వాత ఇంకా పెద్ద చిల్డ్రన్లో కానీ కొన్నిసార్లు వామిట్స్ ఏంటంటే ఇట్లా మిల్క్ వామిట్స్ కాకుండా వామిట్స్ అవ్వటము, దానిలో పసరతో వామిటింగ్ అవ్వటం, అంటే గ్రీన్ కలర్లో కానీ గ్రీనిష్ ఎల్లో కలర్లో కానీ అట్లా వామిట్ అవుతా ఉండొచ్చు. దానిలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో కానీ ఫస్ట్ 1 month బేబీస్లో కానీ ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ డేస్లో ఆ విధంగా వామిట్ అవుతా ఉంటే కనుక చిన్న బేబీస్లో, నవజాత శిశువుల్లో లోపల చిన్న ప్రేవుల దగ్గర అక్కడ ఎట్రీసియా అంటారు, అంటే పుట్టకతోని బవల్
నేరోగా ఉండటం వలన, సన్నగా ఉండటం వలన తీసుకున్న మిల్క్ కిందకి వెళ్ళదు, లోపల అక్కడ తయారైన పసరు అది కూడా మళ్ళీ వామిట్ రూపంలో బయటికి వచ్చేస్తుంది. సో యూజువల్గా ఈ నేను చెప్పినట్టు ఆ డ్యూరల్ ఎట్రీషియా కానీ ఇంకా అదర్ చిన్న ప్రేవుల్లో భాగాల్లో ఎట్రీషియా అంటే నేరోయింగ్ అది ఉన్నప్పుడు, ఇంటెస్టైనల్ ఎట్రీషియా ఉన్నప్పుడు వాళ్ళలో కూడా ఇట్లా పసరుతో ఎక్కువ వాంతులు అవ్వటము. తర్వాత కొంతమంది పిల్లల్లో ప్రేవది రొటేట్ అవుతుంది అనమాట. అంటే రొటేట్ అవ్వటము, తర్వాత ఫిస్ట్ అయినట్టు అవ్వటము, తర్వాత ఆ పర్టికులర్ దాన్ని వాల్వులస్ అని మాల్ రొటేషన్ అని అంటారు. సో అట్లా ఆ విధంగా రొటేట్ అయినప్పుడు నేను చెప్పిన ఇది వాల్వులస్ ఆర్ మాల్ రొటేషన్ ఉన్నప్పుడు కూడా ఇట్లా పసరుతో వాంతులు అవుతాయి. సో ఈ విధంగా వాంతులు అయితే కనుక డెఫినెట్గా హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకువెళ్ళాలి. పాలది ఇవ్వకూడదు, పీడియాట్రిషియన్కి చూపించుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన టెస్ట్, ఎక్స్రేస్ అండ్ స్కాన్స్ అవి చేసి వన్స్ అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అఫ్ కోర్స్ పీడియాట్రిక్ సర్జన్ చూస్తారు. చూసి అదే ప్రాబ్లం అని కన్ఫర్మ్ అయితే కనుక దానికి ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మాల్ రొటేషన్, ఈ వాల్వులస్ ఇలా ఉంటే కనుక ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎర్లీగా సర్జరీ చేస్తే రిజల్ట్స్ అవి కూడా బాగుంటాయి. పసిపిల్లల్లో పాలవాంతులకు పెద్దగా చికిత్సేమీ అవసరం ఉండదు. పాలిచ్చాక భుజంపై వేసుకుని కాసేపు తడుతుంటే సరిపోతుంది. కానీ పసరు వాంతులు, రక్తపు వాంతుల విషయంలో మాత్రం కొన్ని రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆపై కారణాన్ని బట్టి వాంతులకు చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు ఎలాంటి వైద్య సాయం అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో వాంతులు అప్పుడప్పుడు అవుతూ సమస్య మరీ అంత తీవ్రంగా లేనప్పుడు చికిత్స ఏమీ అవసరం లేదు. పాలు తాగించాక, ఘనాహారం తినిపించాక పసిపిల్లల్ని భుజం మీద వేసుకుని తట్టడం, తల కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. వాంతుల సమస్య మధ్యస్థంగా ఉన్నవారికి జీర్ణాశయం నుంచి ఆహారం త్వరగా కదిలేలా చేసే ప్రొకైనెటిక్ మందులు, వాంతులను తగ్గించే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. పొట్టలో పాలను చిక్కబరిచే పొడి కూడా బాగా పనిచేస్తుంది. ఇక సమస్య తీవ్రంగా గలవారికి ఫెండోప్లాకేషన్ శస్త్రచికిత్సతో కండర వలయాన్ని బిగుతు చేస్తారు. పేగులు ఒకదానిలోకి మరొకటి చొచ్చుకెళ్లడం మూలంగా వాంతులవుతున్నప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. లేకపోతే చొచ్చుకెళ్లిన పేగు కుళ్ళిపోవచ్చు. అలాగే హెర్నియా ఉన్నప్పుడు కూడా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇక పేగుల్లో అడ్డంకులు, మెదడులో ఒత్తిడి, ఎంజైమ్ల లోపాల మూలంగా వాంతులవుతున్నప్పుడు ఆయా సమస్యల్ని బట్టి మందులు వాడడం, అవసరమైతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. పెద్ద పిల్లల్లో ఒకటప్పుడు ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే చిన్న ప్రేవుల్లో డ్యూ టు సమ్ అదర్ కాజెస్, అంటే ఇంతకుముందు ఆల్రెడీ సర్జరీ చేసిన తర్వాత కొంతమంది పిల్లల్లో బ్యాండ్స్ లాగా ఫామ్ అయ్యి ప్రేవులు అతుక్కుపోయి అక్కడంతా సన్నగా అయిపోవటం వలన పసరుతో వాంతులు అవ్వచ్చు. తర్వాత ఇతర కారణాలు, ఇన్ఫెక్షన్కి రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లోపల ప్రేవులు కదలికలు, అవి చిన్న ప్రేవుల్లో కదలికలు అవి సరిగా లేకుండా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈ పసరుతో లోపల ఇన్ఫెక్షన్ అది ఎక్కువ ఉన్నా, అది చిన్న బేబీస్లో కనుక నెక్రటైజింగ్ ఎంటరోకోలైటిస్ అంటారు, అట్లా ఇన్ఫెక్షన్ ఉన్న పెద్దవాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ మిగతా కారణాల వల్ల ప్రేవులు దగ్గర, అక్కడ చిన్న ప్రేవుల దగ్గర అడ్డుపడినప్పుడు అప్పుడు కూడా పసరుతో వాంతులు అవ్వచ్చు. సో ఆ విధంగా వాంతులు అయితే కనుక డెఫినెట్గా హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకువెళ్ళాలి. తర్వాత అక్కడ పిల్లల డాక్టర్ అది చూసిన తర్వాత దానికి నెసరీ ఇన్వెస్టిగేషన్స్, నేను చెప్పినట్టుగా ఎక్స్రే అండ్ స్కాన్స్ అవి తీస్తారు. కొన్ని బ్లడ్ టెస్టులు కూడా చేయాలి. చేసిన తర్వాత వన్స్ రియల్గా అబ్స్ట్రక్షన్ ఉందని కన్ఫర్మ్ అయితే కనుక పీడియాట్రిక్ సర్జన్ ఎలాగో చూస్తారు. దాన్ని బట్టి ఎటువంటి సందర్భాల్లో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దానిలో లాప్రోస్కోపీ సర్జరీ అంటే లోపలికి స్కోప్ వేసి కెమెరాతో చూసి చేసే సర్జరీలు ఇప్పుడు చాలా వరకు వచ్చేసినాయి. ఈవెన్ చిన్న బేబీస్లో కూడా, నవజాత శిశువులో కూడా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అవుతున్నాయి. అది ఉన్న చోటకి వెళ్తే కనుక ఆ సర్జరీ లాప్రోస్కోపీ చేస్తారు. లేకపోతే కనుక కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ వీలు అవ్వకపోతే కనుక ఓపెన్ చేసి సర్జరీ చేస్తే రిజల్ట్స్ అవి బాగుంటాయి. ఇది కూడా అంటే ఎర్లీగానే ఐడెంటిఫై చేసి నేను చెప్పినట్టుగా ఈ సిమ్టమ్స్ కనపడితే కనుక పొట్టొబ్బరంగా ఉండి ఈ విధంగా వాంతులు అయ్యి పసరుతో వాంతులు అవుతా ఉంటే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. దానికి తగినట్టుగా ఎవాల్యుయేట్ చేసి వన్స్ డయాగ్నోస్ కన్ఫర్మ్ అయితే కనుక ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని సర్జరీకి ఇమీడియట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. పిల్లలకు వాంతులవుతున్నప్పుడు, ముఖ్యంగా పసికందుల్లో వాంతులవుతుంటే చాలామంది తల్లులు పాలు పట్టడం మానేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కొద్దిగా పాలు పడుతూ ఉండాలి.
వాంతి తగ్గుతున్న కొద్దీ కాస్త ఎక్కువగా పాలు పట్టాలి. పాలిచ్చిన తర్వాత పిల్లలను కొద్దిసేపు భుజం మీద వేసుకుని వీపు మీద తడితే గాలి త్రేన్పు రూపంలో బయటకొస్తుంది. దీంతో వాంతి కాకుండా చూసుకోవచ్చు. అతిగా పాలు పట్టడం, జీర్ణాశయంలోని ఆహారం పైకి ఎగదన్నకుండా చూసే కండర వలయం సమర్థంగా పనిచేయకపోవడంతోనూ వాంతి కావచ్చు. పాల ప్రోటీన్ పడకపోవడం మూలంగానూ కొందరు వాంతి చేసుకోవచ్చు. వీరికి లాక్టోజన్ లేని పోతపాలు పడితే సమస్య చాలా వరకు కుదురుకుంటుంది. ఇక పెద్ద పిల్లలకు ఓఆర్ఎస్ ద్రావణం తాగించడం మంచిది. అలాగే వాంతి తగ్గడానికి తోడ్పడే మందులు వేయాలి. ముఖ్యంగా వాంతులవుతున్నప్పుడు పిల్లలు చాలా అసౌకర్యానికి, భయానికి గురవుతుంటారు. కాబట్టి వారికి భరోసానివ్వాలి. వాంతులు విడవకుండా అవుతున్నప్పుడు, క్రమంగా బరువు తగ్గిపోతున్నప్పుడు, రక్తపు వాంతులు అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పిల్లల్లో వాంతుల విషయంలో అవగాహనే కీలకం. ఎలాంటి వాంతులు అవుతున్నాయి, వాంతి అవుతున్నప్పుడు తీరు ఎలా ఉందన్న విషయాలను గమనించుకోవాలి. పాల వాంతులు అవుతున్నప్పుడు కంగారు పడాల్సిన పని లేదు. పదే పదే వాంతులు అవుతూ వాంతి ఆకుపచ్చ, పసుపు రంగులో అవుతున్నప్పుడు, రక్తపు ఛాయలు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు.